ఈరోజు మీకోసం పాలక్ పన్నీర్ చేస్తున్నా. దానికోసం ముందుగా డిష్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ బాగింది. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొన్ని పచ్చిమిర్చి, వేయాలి కొంచెం, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్. పాలకూర ఆల్రెడీ సాల్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, వేసుకొని కారం, ఓకే. కొంచెం ఫ్రై అవ్వాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకొని పేస్ట్ చేసుకున్న పాలకూర, ఇందులో వేయాలి. ఇప్పుడు పన్నీర్, ఒక 2 నిమిషాలు ఇలా మగ్గినాక, ఎక్కువ కలపకూడదు, పన్నీర్ అంతా విరిగిపోతుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. కొంచెంసేపు ఉడకనివ్వాలి, ఒక 5 మినిట్స్. ఇదిగా ఫైనల్గా పాలక్ పన్నీర్ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని తినేసేద్దాం. Like and subscribe my channel.